ఖమ్మంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. తెలంగాణ తల్లి విగ్రహంపై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ ధర్నాలో పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసమని చెప్పి ఇచ్చిన ప్రధానమైన హామీ 2 లక్షల రుణమాఫీ. డిసెంబర్ 9వ తారీఖు నాడు అధికారంలోకి రాగానే మరి రుణమాఫీ చేస్తారేమో అనుకున్నారు. 2 రోజుల ముందే వచ్చారు. డిసెంబర్ 7వ తారీఖు నాడే అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ మీద రకరకాలుగా కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా, వాయిదాలు వేసుకుంటా, చివరికి ఆఖరికి మరి డిసెంబరు 9వ తారీఖు పోయి ఆగస్టు 15వ తారీఖు వాళ్లే వాయిదా ఫిక్స్ చేసుకున్నారు. ఆగస్టు 15వ తారీఖు లోపల పూర్తిగా 2 లక్షల రుణమాఫీ 100% అందరు రైతులకు కూడా మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన దేవాలయాల్లో దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెట్టిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మరి దేవుళ్ళకు కానీ లేకపోతే రైతాంగానికి కానీ మోసం చేసి ఆడిన మాట తప్పి ఇవాళ రైతు రుణమాఫీని అరకొరగా అమలు చేసే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. అది రైతాంగానికి చాలా ఆందోళన, ఆవేదన. ప్రతి దగ్గర కూడా బ్యాంకుల దగ్గర రైతులు క్యూల్లో నిలబడి మాకెందుకు రుణమాఫీ కాలేదని చెప్పి ఆందోళనలో ఉన్నారు. వ్యవసాయ అధికారుల దగ్గర పోతే వాళ్ళు ఏమి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. రైతులు మా రుణం మాఫీ ఎందుకు కాలేదు, ఏంటి కారణం అని చెప్పి మరి వాళ్ళ ఆందోళన చెందుతున్న పరిస్థితిని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున రైతుల పక్షాన్ని నిలబడింది. పూర్తిగా మీరు ఎత్తేయాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి మరి రుణమాఫీ చేయొద్దనే ఒక మరి కుట్రకోణంతోనే మీరు ఈ రకంగా చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఏమైంది, ఇవాళ రాని రైతుల ఆందోళన, చాలా మంది రైతులకి ఇబ్బంది అవుతా ఉన్నది. వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళు ధర్నా చేసినా లేకపోతే ఇంకేదైనా చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఆల్రెడీ పెడుతున్నారు. అందుకని చెప్పే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ ధర్నా కార్యక్రమాలు తీసుకొని రైతాంగానికి అండగా ఉంటామని చెప్పి చెప్పడం కోసమే ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చివరి రైతు వరకు కూడా చేసి తీరాల్సిందే అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైనా మేనిఫెస్టోలో పెట్టిరు అని అంటే దానికి కోతలు లేకుండా, వాళ్ళ ప్రభుత్వంలోకి వస్తే దానికి కోతలు లేకుండానే ఉండవు. అందుకని ఇవాళ ఆ కోతల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ ప్రభుత్వం, ఈ కోతల ప్రభుత్వం, అది కోతలు పోశారు. హామీల రూపంలో 400 హామీలు, 6 గ్యారెంటీలు కోతలే. ఆ తర్వాత అమల్లో కూడా అన్ని కోతలే, కటింగ్లే పడతా ఉన్నాయి. కనీసం 4 హామీలు కూడా పూర్తి చేయలేపారు. 4 హామీలు, ఒక హామీ మరి బస్సు పెట్టిరు, అదేమో తనుకుంటారు. రైతు రుణమాఫీ కూడా సగం గుండు కొట్టినట్లు అయిపోయింది. కొత్త సచివాలయం, ఇటువైపు అమరుల జ్యోతి, అటువైపు అంబేద్కర్ గారిని మధ్యలో తెలంగాణ తల్లి కోసం అని చెప్పి ఆ ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ ప్రదేశంలోనే మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని అక్కడ మీ పార్టీ నాయకుల యొక్క విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న తెలంగాణ తల్లి ఏ ఒక్కళ్ళ మరి నాయకురాల్లో ఇంట్లో మరి చుట్టం బంధువు కాదు, అది ఒక సెంటిమెంట్ తో ముడిపడి మరి అంశం. దాని జోలికి ఎందుకు వెళ్తున్నారు? ఆ విగ్రహాన్ని అక్కడనే నెలకొల్పాలనుకున్నామో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.